హలో హాయ్ నమస్తే నేను మీ వేణు నల్గొండ కార్స్ ఈ రోజు మీ ముందరికి ఒక మంచి XUV 300/6 సన్ రూఫ్ మాన్యువల్ డీజిల్ వేరియంట్ అయితే సేల్ కి అయితే తీసుకొచ్చిన ఇది చూసుకున్నట్టయితే 2023-24 రిజిస్ట్రేషన్ అయితే ఉందండి ఫస్ట్ ఓనర్ 74,000 కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఉంది 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా 0 టిప్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్రజెంట్ ఇది TS05 నల్గొండ రిజిస్ట్రేషన్ అయితే ఉంది ప్రజెంట్ నల్గొండలో ఉంది మీరు లోన్కి వెళ్ళిపోవాలన్నా లోన్కి వెళ్ళిపోవచ్చు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది డీజిల్ వేరియంట్ మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి డీజిల్ వన్లు 18 నుంచి 20 కామన్ మైలేజ్ అయితే వస్తుంది సన్ రూఫ్ ఉంటుంది దీనికి ఓకే కెమెరా ముందర తీసుకురా మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఇందులో అయితే చూపిస్తా ఓకే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే దీని ఓనర్ మనకి 8,50,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అది ఫిక్స్ కాదు అందులో కూడా స్మాల్ వేషబుల్ అయితే ఉంది హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు 100% అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా అయితే ఉన్నాయి గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ అండి బంపర్ కి కూడా టచ్ అప్ అయితే కాలేదు ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది ఒరిజినాలిటీ పోతుందని ఓనర్ అయితే దాన్ని ఏం చేయించుకోలేదు టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే బ్రిస్టోన్ టైర్స్ కంపెనీతో వచ్చిన టైర్స్ అయితే బండికి అయితే ఉన్నాయి 50% టైర్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ అయితే 75% బ్యాక్ 50% ఉంటాయి టైర్లు అయితే ఫ్రంట్ మార్చినారు ఇక్కడ వచ్చేసి చిన్న స్క్రాచ్ అయితే ఉంది అది ఒరిజినాలిటీ పోతుంది అని చెప్పి ఏపీ లేదు కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది డీజిల్ వేరియంట్ ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి నాయిస్ అయితే లేదు XUV 300/6 వేరియంట్ అండి ఇది డిక్కీ అయితే ఇక్కడ డెంట్ ఉంది తీపియలేదు రేయర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి దీనికి చూసుకోవచ్చు కెమెరా అయితే ఏముండదు రేయర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది విత్ ABS తోటి అయితే వస్తుంది కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బండి ఒరిజినల్ ఉంది బంపర్ కూడా టచ్ అప్ అయితే కాలేదు 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది మనం లోపలికి వెళ్ళిపోయి వెహికల్ స్టార్ట్ చేసి మీకు బానెట్ లేపు ఇంజన్ కూడా అయితే చూపిస్తా చూసుకోవచ్చు 4 పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ORM అడ్జస్ట్మెంట్ అయితే ఉంది కారుకున్నటువంటి రైట్ సైడ్ డోర్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది డోర్ కూడా ఇంకా పాన్ అయితే పెట్టలేదు కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఒరిజినాలిటీ అట్లానే ఉంది సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు నార్మల్ సన్ రూఫ్ అయితే ఉంటుంది డాష్ బోర్డ్ చూసుకోవచ్చు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది విత్ రేయర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ ABS తోటి అయితే వస్తుంది మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుందండి ఇది మాన్యువల్ విత్ సన్ రూఫ్ ఓకే వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది చాలా స్మూత్ గా ఉంది ఇంజన్ నాయిస్ అయితే దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 75,549 కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు స్టీరింగ్ చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ మీద మనకు లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటుంది క్రూజ్ అయితే ఏం లేదు నార్మల్ గా అయితే హారన్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే ఉన్నాయి నార్మల్ AC చూసుకున్నట్టయితే నార్మల్ AC అయితే ఉంటుంది ఆటో అయితే ఏం లేదు నార్మల్ ఉంది ఓకే డెక్ కూడా చూసుకోవచ్చు కంపెనీ ఇన్బిల్ట్ డెక్ అయితే ఉంది సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది 6 స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది 6 ముందలకి రివర్స్ 7 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది చూసుకోవచ్చు గేర్లు కూడా స్మూత్ గా అయితే పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది మీకు బానెట్ లేపి ఇంజన్ అయితే చూపిస్తా మీరు సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది ఇట్లా పైకి లేస్తుంది మనకి బటన్ పైకి అన్నట్టయితే వెనుకకి వెళ్ళిపోతుంది ఓకే సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది మనమైతే మీకు బానెట్ లేపి ఇంజన్ అయితే చూపిస్తా చలో బానెట్ పెట్టు ఓకే దీని ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ అయితే సీల్డ్ ఉంది ఇంజన్ అయితే పాన్ అయితే పెట్టలేదు ఇక్కడ ఆయిల్ చెమ్మ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది ఇంజన్ బానెట్ కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు ఒరిజినల్ బానెట్ అండి ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూసుకోవచ్చు గేజ్ పుల్ అయితే తీసి చూపిస్తున్నా నార్మల్గా ఆయిల్ చెమ్మ అయితే డీజిల్ వన్లకే కామన్ మహీంద్రా వన్లకి అయితే కామన్ కొంచెం వస్తుందా చెక్ చేసుకోవచ్చు రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్లు కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ ఇక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది న్యూ బ్యాటరీ అయితే ఉంది కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు ఆల్ ఒరిజినల్ అయితే ఉంది బండి బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు మనకి డిక్కీ ఫ్యాడ్ కూడా అయితే ఉన్నది చూసుకోవచ్చు 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఆటో పవర్ విండో కూడా ఒకటి ఉంటుంది మీకు దీని బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది బూటుకు కూడా ఎక్కడ రష్ అయితే లేదు చూసుకోవచ్చు బూటుకు కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు ఈ కలర్ మీరు ఏమైనా కామెంట్ చేయండి ఈ కలర్ పేరు ఏమంటారు అనేది నేను కూడా చెప్తా స్టెప్ అయితే అన్యూజ్ స్టెప్ అయితే వాడలేదు బూట్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఎక్కడ రష్ అయితే లేదు ఓకే దీని కలర్ వచ్చేసి మీరు
కామెంట్ అయితే చేయండి. డీజిల్ వేరియంట్ అండి ఇది. దీని మైలేజ్ 18 నుంచి 20 అయితే పక్కా వస్తుంది. ఏసీ కూడా రన్నింగ్ ఉంది, చిల్లు ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్, ఇన్వాయిస్ ఓనరు. మీరు తెలంగాణలో ఏ జిల్లాకైనా సీసీ కొట్టడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు బండి అయితే. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్. ఓకే, ఇది చూసుకున్నట్టయితే మహేంద్ర XUV 300/6 సన్ రూఫ్ మాన్యువల్ 75,000 కిలోమీటర్లు తిరిగింది. బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 8,50,000 రూపాయలు దీని ఓనర్ చెప్తున్నాడు. ఫస్ట్ ఓనర్ అండి. 8,50,000 రూపాయలు చెప్తున్నాడు. మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. తెలంగాణలో ఏ జిల్లాకైనా సీసీ కొట్టడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో ఏ బాస్కైనా లోన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.